మహోత్సవంలో భాగంగా మార్చి 9వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నమోదు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ విషయంపై అన్నగారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బూత్ అధ్యక్షుల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మండల ప్రెసిడెంట్ శ్రీధర్ శెట్టి గారు, మరియు అడ్వైజరీ కమిటీ మెంబర్ నీరాజ్ గారు, డాక్టర్ బాబు గారు, సీనియర్ నాయకులు కుమ్మలింగంపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దుర్జన్న గారు, సతీష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజు గారు బూత్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు గారు, మండల నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, రామరెడ్డి గారు. ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన గురించి దేశంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పిఎం సంసద్ ఖేల్ అనే ఒక క్రీడా ప్రాంగణాలపైన యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల లోపల తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించి ఉత్తమంగా గెలుపొందినటువంటి క్రీడాకారులకు, టీంలకు కూడా ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలని, అదేవిధంగా నగదు బహుమతి ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని, అదేవిధంగా మంచి ప్రతిభ కనబరిచిన వాళ్లకు ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు యావత్ భారతావనిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో తలపెడుతున్నటువంటి ఈ పిఎం సంసద్ ఖేల్ అనే ప్రోగ్రాంని నర్వా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మన అధ్యక్షులు, బూత్ లెవెల్ అధ్యక్షులు, మండల కార్యదర్శులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరి సమక్షంలో నిర్వహిస్తున్న ప్రోగ్రాంకు ముఖ్యంగా ఈ మండలంలో గ్రామాలు, నర్వ మండలంలోని 19 గ్రామాలలో ఉన్నటువంటి క్రీడాకారులు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆట పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి వీళ్ళు మండల స్థాయిలో పోటీలు పడినటువంటి టీంలని తాలూకా స్థాయిలో గెలుపొందినటువంటి వాళ్ళను జిల్లా స్థాయిలో తీసుకుపోయే విధంగా ఈ క్రీడలు ఉంటవి. మళ్ళీ ఈ క్రీడలు ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ఈ 4 అంశాలపైన మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొని మీ యొక్క పేర్లని ఈరోజు ఈ పోస్టర్ పైన ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏ గ్రామాల నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళకు డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి. మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల వారిగా ఎవరైతే క్రీడల్లో పాల్గొంటున్నారో ఆ క్రీడల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా ఈ నెల 9వ తారీఖు నుంచి, ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలు ప్రారంభమైనవి, 9వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు టీంలను ఏర్పాటు చేసుకోవాలి. క్రీడాకారులందరూ కూడా వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకోవాలి. వచ్చే నెల 9వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు క్రీడలు ఉంటాయి. అంటే వాళ్ళ వాలీబాల్ ఏమో మండల స్థాయిలో ఉంటుంది, క్రికెట్ తాలూకా స్థాయిలో, అంటే మండలం టీం అంతా కలిసి తాలూకా స్థాయిలో ఆడాలి. తాలూకాలో గెలిచినటువంటి టీంను జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ అవుతుంది. ఇది 24వ తారీఖు రోజు, అంటే వచ్చే నెల 24వ తారీఖు రోజు ఫైనల్ ఉంటుంది. అంత లోపలనే లీగ్ టీములు కూడా ఆడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరచాలనుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మన నగర మండలంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. అందులో క్రికెట్ కావచ్చు, వాలీబాల్, కబడ్డీ కావచ్చు, ఖోఖో కూడా. అయితే వీటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా పీఈటీలను కూడా మన ప్రభుత్వము ప్రొవైడ్ చేస్తున్నది. మరి పీఈటీల ఆధ్వర్యం లోపల ఎక్కడ నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ యొక్క క్రీడలు జరుగుతామని, మరి ఈ క్రీడల లోపల ఎక్కువ మొత్తంలో మన నర్వ మండలం నుంచి క్రీడాకారులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, మీకు కావాల్సినటువంటి గుర్తింపు కూడా ఫర్దర్గా ఉంటుందని, ఏదైతే ఇప్పటికే మనం అన్ని రకాలుగా మనం వెనుకబడ్డటువంటి మండలంలో క్రీడాకారులు మాత్రం చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. మరి ఈ క్రీడలను మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా మన దగ్గర ఈరోజు 19 గ్రామాలకు సంబంధించినటువంటి ఉత్తమ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ 9వ తారీఖు నుంచి
మన టీం ఏవైతే ఈ క్రీడాకారులకు కూడా ఒక కమిటీ ద్వారా మొత్తం ఎన్నిక చేయబడుతున్నది. మరి అందరూ ఎవ్వరు కూడా మిస్ కాకుండా మీ యొక్క ప్రతిభను కనబర్చి నర్వ మండల కేంద్రంలో జరగబోయే వచ్చే నెల 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ క్రీడాకారుల లోపల మన 19 గ్రామాలకు సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మన యొక్క ప్రోగ్రామ్ని మన నర్వ మండలాన్ని మన మక్తల్ నియోజకవర్గంలో కానీ మక్తల్ నుంచి జిల్లా స్థాయిలో కూడా వెళ్ళే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఎక్కువ ఎంపైరింగ్ ఉంటుంది. మన క్రీడాకారులందరూ కూడా అందులో పాల్గొని విజయవంతం చేయాలని మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ గెలుపొందినటువంటి మీకు బహుమతులతో పాటు నగదు బహుమతులు కూడా ఉంటామని చెప్పేసి అవి మీరు ఎవరైతే మంచిగా ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉంటారో మీకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు గురించి అవకాశాలు ఉంటాయి అనే సందర్భంగా తెలియజేస్తూ నర్వ మండల కేంద్రం నుంచి అత్యధికంగా టీములు ఈ యొక్క ఆట పోటీలలో పాల్గొని విజయవంతం కావాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జర కెమెరా కడుపు తిప్పండి అందరికీ పని అదే ఇక్కడ తిప్పండి అమ్మ